స్టార్ట్ చేయండి. పార్ట్నర్‌షిప్ అకౌంట్స్. ఆ! ఏంటి? ఆ! మీరు రాసుకోలేదా అది? సరే. ఆ! నేనిస్తా ఓకేనా? పార్ట్నర్‌షిప్ అకౌంట్స్. ఆల్రెడీ మీరు ఫౌండేషన్‌లో నేర్చుకొని ఉంటారు గదా! మీకొచ్చిందా? పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ 1932 యాక్ట్ అని. ఒకసారి డెఫినిషన్ చెప్పండి ఎవరన్నా? డెఫినిషన్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ చెప్పండి. తెలుసు కదా మీకు? ఆ! అసోసియేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ పర్సన్స్. సరే అదంతొద్దు. మనకు తెలిసిన లాంగ్వేజ్‌ల 2 ముక్కలో చెప్పేస్తారా ఆన్సర్‌ని? డూయింగ్ బిజినెస్ విత్ మినిమమ్ 2 మెంబర్స్ ఆర్ మోర్. 2 ఆర్ మోర్ మెంబర్స్ అంతేనా? సరే డెఫినిషన్ రాయండి. డెఫినిషన్ ఆఫ్ పార్ట్నర్‌షిప్. ఫార్మాలిటీకి రాయాలి కదా! ఒక డెఫినిషన్ రాసుకోండి. పార్ట్నర్‌షిప్ refers to refers to the relation between 2 or more persons who agreed to share the profit or losses of business carried on by all or any one of them acting for all. 1932 కదా యాక్ట్. అంటే పార్ట్నర్‌షిప్‌లో ఏం చేసినా యాస్ పర్ యాక్ట్ చేయాలి అంతేనా? నేను రాసేటప్పుడు రాసుకోండి. ఓకేనా? పార్ట్నర్‌షిప్ refers to the relation between 2 or more persons who agreed to share the profit or losses of business carried on by all or any one of them acting for all. అంటే ఏం లేదు. మినిమమ్ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేసిరనుకోండి. దాంట్లో ప్రాఫిట్, లాస్ వస్తాయి గదా! ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఓకేనా? మాక్సిమం ఎంతమంది పార్ట్నర్స్? 50 200 50 అంతేనా? ఎల్ఎల్‌పి అని అంతేనా? ఎల్ఎల్‌పి. 50 కదా మాక్సిమం. రాసిర్రా? సరే. ఈ పార్ట్నర్‌షిప్ అకౌంట్స్‌లో మనకున్న సిలబస్ కవరేజ్ ఏమేమైందని చూద్దాం ఒకసారి. అంటే మీకు పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ ఉంది గదా! దాంట్లో ఎన్ని టాపిక్స్ కవర్ అయినాయి? రాసుకోండి, లిస్ట్ రాసుకోండి ఒకసారి. టాపిక్స్. మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఇవన్నీ. ఫస్ట్‌ది అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. థర్డ్‌ది డెత్ ఆఫ్ పార్ట్నర్. ఫోర్త్ టాపిక్ డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ అండ్ పీస్‌మిల్ పేమెంట్. ఫిఫ్త్ టాపిక్
Amalgamation of partnership firms. Sixth topic, conversion or sale of partnership to company. Seventh topic, accounting of limited liability partnership. మొత్తం టోటల్‌గా 7 టాపిక్స్ కవర్ అవుతున్నాయి మీకు మీ సిలబస్‌లో. ఆ! ఫోర్తా? డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ అండ్ పీస్ మీల్ పేమెంట్. పీస్ మీల్ ఏం చేయాలి బ్రేక్ డౌన్ పేమెంట్ అనమాట అది. పార్సెల్ పీసెస్. డిసొల్యూషన్ ఈస్ నథింగ్ బట్ క్లోజర్ ఆఫ్ పార్ట్నర్‌షిప్. డిసొల్యూషన్ అంటే క్లోజ్ చేయడం అంతే. ఫిఫ్త్‌దా అమాల్గమేషన్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్. ఇంకొంచెం నీట్‌గా రాయనా? సరే. అమాల్గమేషన్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్. సిక్స్త్ టాపిక్, కన్వర్షన్ ఆర్ సేల్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ ఇంటూ కంపెనీ. సెవెంత్ టాపిక్, అకౌంటింగ్ ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్. షార్ట్‌కట్ ఏంటిది? ఎల్ఎల్‌పి. కన్వర్షన్ ఆర్ సేల్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ టు ద కంపెనీ. సెవెంత్ టాపిక్, అకౌంటింగ్ ఆఫ్ ఎల్ఎల్‌పి. రాసుకున్నారా? సరే. ఈ 7 టాపిక్స్ మనం డిస్కస్ చేయాలి అనంటే మనకు కొన్ని బేసిక్స్ రావాలి. ఓకేనా? ఆ బేసిక్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత టాపిక్‌లోకి వెళ్తాం మనం. ఓకేనా? చాలా ఉంటాయి బేసిక్స్. ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత వి విల్ ఎంటర్ ఇంటూ అవర్ మెయిన్ టాపిక్స్. ఓకేనా? ఆ బేసిక్స్ మీకు ఎంతైతే స్ట్రాంగ్ ఉంటాయో ఈ చాప్టర్స్ అంత ఈజీగా అనిపిస్తాయి. బేసిక్స్ మీరు ఎక్కడ మిస్ అయ్యిరా ఇంక ఈ చాప్టర్స్ కొంచెం టఫ్ అవుతా ఉంటాయి. ఓకేనా? సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పార్ట్నర్‌షిప్ యాక్ట్‌లో మీరు నేర్చుకున్నప్పుడు పార్ట్నర్‌షిప్ డీడ్, వితౌట్ పార్ట్నర్‌షిప్ డీడ్ అనేది నేర్చుకుర్రా ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్‌షిప్ డీడ్ నేర్చుకుర్రా? డీడ్‌లో ఏముంటది? హౌ టు రన్ ఏ పార్ట్నర్‌షిప్ అంతేనా? టర్మ్స్ అండ్ కండిషన్స్ టు రన్ ఏ పార్ట్నర్‌షిప్ అంతేనా? డీడ్‌లో ఏం రాస్తే ఫాలో అవ్వాల్సి అంతేనా? వాట్ ఈస్ రిటెన్ ఆన్ డాక్యుమెంట్ షుడ్ బి ఫాలోడ్ బై పార్ట్నర్స్ అండ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ అంతేనా? సరే. హెడింగ్ పెట్టుకోండి. పార్ట్నర్‌షిప్ డీడ్. వి కెన్ రన్ ఏ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ విత్ డీడ్ ఆర్ వితౌట్ డీడ్ అంతేనా? 2 ఆప్షన్స్ ఉంటాయి. విత్ డీడ్ మనం పార్ట్నర్‌షిప్‌ని రన్ చేయొచ్చు లేదా వితౌట్ డీడ్ రన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం ఒక పార్ట్నర్‌షిప్ రన్ చేస్తున్నాం. దానికి డీడ్ ఉందనుకుందాం. యెస్. వి హావ్ ఎ డీడ్. రాసుకున్నాము. వి హావ్ డీడ్. ఆ డీడ్‌లో ఏమేమి ఉంటాయంటే చూద్దాం. డీడ్‌లో ఫస్ట్ పాయింట్ సాలరీ అలౌడ్ యాస్ పర్ డీడ్. దీని మీనింగ్ ఏంటి? డీడ్‌లో ఏం రాసినాం మనం? వి హావ్ మెన్షన్డ్ రిగార్డింగ్ సాలరీస్ ఆఫ్ ఎ పార్ట్నర్స్. అంతేనా? ఏ పార్ట్నర్ మనం సాలరీ ఇవ్వాలి, ఏ పార్ట్నర్‌కి ఇవ్వకూడదు, ఏ పార్ట్నర్‌కి ఎంత ఇవ్వాలి, ఏ పార్ట్నర్‌కి ఎంత ఇవ్వకూడదు అని రాసుకున్నాం. అంతేనా? సో, ఇప్పుడు ఫర్ సపోజ్ రాజు అయిందా? అదేరా? సరే. ఇప్పుడేంటి ఫర్ సపోజ్ ఏ, బి, సి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. ఇప్పుడు సి అనే డీడ్‌ల మనం ఏం రాసినాం అంటే ఏ అండ్ బి ఆర్ వర్కింగ్ పార్ట్నర్స్. సో, వి హావ్ టు పే సమ్ సాలరీ టు
టు ఏ అండ్ బి అని రాసినాం మనం. ఇప్పుడు సి వచ్చి నాకు సాలరీ కావాలన్నాం మంత్ ఎండ్‌కి. ఇస్తామా? డీడ్ ఓపెన్ చేస్తే ఏముంది అందుల? ఓన్లీ ఏకి, బికి మాత్రం ఇవ్వమని చెప్పింది డీడ్. మరి సి వచ్చి అడిగితే ఇస్తామా? ఎందుకు? తీసి డీడ్‌లో లేదురా బాబు అని చెప్తాం. అంతేనా? అంతే కదా! అదే కదా ప్రూఫ్. అదే నోట్సే. రాయాలి కదా మీ గురించి అని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. కమిషన్. కమిషన్ అలౌడ్ యాస్ పర్ డీడ్. రాయాలి అందరూ ఫాస్ట్‌గా. కమిషన్ అలౌడ్ యాస్ పర్ డీడ్. దీని మీనింగ్ ఏంటి? మన ఫర్మ్ ఎవరెవరున్నారు పార్ట్నర్స్? ఏ, బి, సి ముగ్గురున్నారు. ఫర్ సపోజ్ ఏ రో ఏ ఎవ ఏ ఎవరనంటే క్వాలిఫైడ్ సీఏనో, సీఎంఏనో, సీఎస్ఓ అనుకుందాం. ఒక ప్రొఫెషనల్. సో, ఇప్పుడు మనది ఏబీసీ అనే పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉంది గదా! ఏ అనేవాడు ఏం చేస్తాడంటే మన క్లయింట్‌లని పట్టుకొనొస్తాడు. ఏ అనేవాడి రోల్ ఏంటిది? మనకు క్లయింట్‌లని తీసుకొనొస్తాడు. ఓకేనా? ఇప్పుడు మనం డీడ్‌లో ఏం రాసుకున్నామంటే కమిషన్ ఎలా పే చేస్తామంటే ఫర్ సపోజ్ చూడండి ఒకసారి. క్లయింట్ నంబర్ 1 అనుకుందాం. క్లయింట్ నంబర్ 1 నుంచి మన పార్ట్నర్‌షిప్‌కి ఎవ్రీ ఇయర్ 50,00,000 టర్నోవర్ జనరేట్ అవుతుంది. అంటే క్లయింట్ నంబర్ 1 మన పార్ట్నర్‌షిప్‌కి, మన ఏబీసీ అనే పార్ట్నర్‌షిప్‌కి ఎంత పే చేస్తాడు ఫీజు? 50,00,000 పే చేస్తాడు. ఇప్పుడు మనం పార్ట్నర్‌షిప్ డీడ్‌లో ఏం రాస్తామంటే, ఎవరైతే పార్ట్నరో మన క్లయింట్ తీసుకొస్తాడో, ఆ క్లయింట్ నుంచి మన పార్ట్నర్‌షిప్‌కి ఎంత టర్నోవర్ జనరేట్ అయింది. ఇంటూ 1% కమిషన్ పే చేస్తా అని చెప్పినాం మనం. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ మన దాంట్లో ఏ అనే పార్ట్నర్‌గా తీసుకొచ్చే క్లయింట్‌ని, వాడికి క్లయింట్ నంబర్ 1 నుంచి మన ఫీజ్ ఎంతొచ్చింది? 50,00,000 వచ్చింది. సో, ఇప్పుడు పార్ట్నర్ ఏకి మనం కమిషన్ ఎంత పే చేయాలి? 50,00,000 ఇంటూ 1% అవునా? అంతేనా? ఎంత? ఆ! 50,000 అంతే గదా! బి వచ్చి అడిగితే మనం ఇస్తామా? సి ఎందుకు? క్లయింట్ నంబర్ 1 ఎవరు తీసుకొచ్చింది నాన్న? తీసుకొచ్చిందెవరు? ఏ. సో, వి హావ్ టు పే కమిషన్ టువర్డ్స్ క్లయింట్ నంబర్ 1 టు పార్ట్నర్ ఏ. ఇలా పార్ట్నర్‌షిప్‌లో రాసుకుంటామనమాట. ఏదైనా కమిషన్ ఇవ్వాల్సుంటే. నెక్స్ట్ పాయింట్. పాయింట్ నంబర్ 3 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాస్ పర్ డీడ్. యాస్ పర్ డీడ్. కింద బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్‌లో మాక్సిమం ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12% అండ్ దట్ టూ సింపుల్ ఇంట్రెస్టే ఇవ్వాలి. సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాస్ పర్ డీడ్. మాక్సిమం ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12% సింపుల్ ఇంట్రెస్ట్. ఈ పాయింట్ ఏందో చూద్దాం ఒకసారి. డీడ్‌లో రాసినాం. పార్ట్నర్‌షిప్ డీడ్‌లో ఏం రాసినామంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ క్యాపిటల్ పైన మనం 15% ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పే చేయాలని రాసుకున్నాం మనం. డీడ్‌లో ఏం రాసుకున్నాం? ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ క్యాపిటల్ ఇస్తాడు గదా! అంతేనా? క్యాపిటల్ పైన ఇయర్ ఎండ్‌కి మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? 15% దట్ టూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పే చేయాలని చెప్పి మనం రాసుకున్నాం. అంతేనా? బట్ యాక్ట్ ఏం చెప్తుంది చూడండి ఒకసారి. ఈ లైన్ ఎవరు చెప్పారంటే యాక్ట్‌లో ఉంది. మాక్సిమం ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి పార్ట్నర్స్‌కి క్యాపిటల్ పైన? 12% దట్ టూ సింపుల్ ఇంట్రెస్ట్. మరిప్పుడు డీడ్ పనిచేస్తదా? ఇది పనిచేస్తదా అంటే ఆల్‌వేస్ యాక్ట్ ఓవర్‌రైడ్స్ డీడ్. డీడ్ కెనాట్ ఓవర్‌రైడ్ యాక్ట్. ఓకేనా? ఇక్కడ డీడ్‌లో ఏముంది? 15% ఇంట్రెస్ట్ కాంపౌండ్ అని ఉంది క్యాపిటల్ పైన. బట్ యాక్ట్‌లో ఏముంది? మాక్సిమం ఇంట్రెస్ట్ కెన్ బి పెయిడ్ ఓన్లీ 12% దట్ టూ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో, ఇప్పుడు డీడ్‌లో ఎంతున్నా ఫర్ సపోజ్ ఇంకో కేస్ తీసుకుంటే డీడ్‌లో ఏముందంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 6% సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే డీడ్‌లో 12% గాని 12% పే చేయాలా? 6% పే చేయాలా? సారీ యాక్ట్‌లో ఎంతుంది? మాక్సిమం మినిమమ్ ఎంత పే చేయొచ్చు? 0 కూడా పే చేసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు మనం ఎంత రాసుకున్నాం డీడ్‌లో? 6%. సో, ఇప్పుడు ఈ డీడ్ అనేది యాక్ట్‌ని ఓవర్‌రైడ్ అయిందా? అవ్వలేదు. కాబట్టి మనం దీన్ని ఫాలో అవ్వచ్చా? దీన్ని ఫాలో అవ్వచ్చు. అర్థమైందా పాయింట్ ఇది? నెక్స్ట్ థర్డ్ పాయింట్ సారీ ఫోర్త్ పాయింటా? హ్మ్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ యాస్ పర్ డీడ్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ యాస్ పర్ డీడ్.
ఓకేనా? రాజు కన్‌ఫ్యూజ్ అవుతున్నావా? లేదు గదా! ఆ! సరే. ఈ పాయింట్ చూడనా? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ యాస్ పర్ డీడ్. ఇప్పుడు మన పార్ట్నర్ అనేవాడు మనకు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తే పార్ట్నర్‌షిప్‌కి మనం ఏం పే చేస్తున్నాం? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇప్పుడు పార్ట్నర్ అనేవాడు మన దగ్గర ఏం తీసుకుంటున్నాడు? అమౌంట్ తీసుకుంటుంది గదా! సో, వాడి పైన మనం ఏం జేయాలి? కలెక్ట్ చేయాలి. పార్ట్నర్‌షిప్ హాస్ టు కలెక్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంత? యాస్ పర్ డీడ్. ఇక్కడ చూడండి. మనం పార్ట్నర్‌కి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు యాక్ట్ చెప్పింది మాక్సిమం 12% చేయని చెప్పి. బట్ మనం పార్ట్నర్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసేటప్పుడు పార్ట్నర్‌షిప్ ఏం మాట్లాడలేదు. యాక్ట్ ఏం మాట్లాడలేదు. అంటే డీడ్‌లో 20% పెట్టుకోవచ్చా మనం? 30%, 50 ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? పాయింట్ నంబర్ 5 ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఆర్ అడ్వాన్స్ బై పార్ట్నర్ యాస్ పర్ డీడ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఆర్ అడ్వాన్స్ బై పార్ట్నర్ యాస్ పర్ డీడ్. సరే. ఈ పాయింట్ ఏందో చూద్దాం మనం. ఏబీసీ పార్ట్నర్స్ గారా? ఈచ్ పార్ట్నర్ హాస్ బాట్ 10 లాక్స్ యాస్ క్యాపిటల్. సో, వి హావ్ క్యాపిటల్ ఈస్ ఈక్వల్ టు 30 లాక్స్ ఉంది. మనం 30 లాక్స్ తోని బిజినెస్ స్టార్ట్ చేసినాం. మిడిల్ ఆఫ్ ది ఇయర్ లేదా ఇంకెప్పుడు డ్యూరింగ్ ద ఇయర్ మనకేమైందంటే ఇంకొక 10 లాక్స్ నీడీ ఉందన్నమాట. వి ఆర్ ఇన్ నీడీ ఆఫ్ 10 లాక్స్. మనం ఏం చేసినాం? ఏబీసీ పార్ట్నర్స్ ముగ్గురు కలిసి బ్యాంక్‌ని అప్రోచ్ అయ్యారు. బ్యాంక్‌ని అప్రోచ్ అయ్యి మాకొక 10 లాక్స్ లోన్ కావాలంటే వాళ్ళు రిజెక్ట్ చేసిర్రు మనల్ని. సో, మనకేం కావాలిప్పుడు? బిజినెస్ రన్ అవ్వాలి. బట్ బ్యాంక్ లోన్ ఏమైంది? రిజెక్ట్ అయింది. సో, దాంట్లో ఏబీసీ అనే పార్ట్నర్స్ ఉన్నారు కదా! సి అనేవాడు ముందుకొచ్చిండు. సో, బ్యాంక్ ఇవ్వకపోతే ఇవ్వపని నా దగ్గరున్నాయి. నేను నీకు 10,00,000 ఇస్తా. బట్ నాట్ యాస్ ఎ క్యాపిటల్. ఏమిస్తున్నా నేను? యాస్ ఎ లోన్ ఇస్తున్నా అని చెప్పిండు. సి అనే పార్ట్నర్ ఏం చేసిండు? నేను 10,00,000 ఇస్తా. బట్ నాట్ యాస్ ఎ క్యాపిటల్. యాస్ ఎ లోన్ ఇస్తా అని చెప్పిండు. మీరు నాకు ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఎందుకు అనంటే మనం బ్యాంక్‌లో లోన్ తెచ్చుకుంటే మనం ఇంట్రెస్ట్ పే చేసేవాళ్ళం కదా! సేమ్ ఇక్కడ బ్యాంక్ ఈస్ నథింగ్ బట్ సి. ఇక్కడ బ్యాంక్ ప్లేస్‌లో ఎవరున్నారు? సి అనే పార్ట్నర్ ఉన్నాడు. ఓకేనా? వాడికేం చేయాలి మనం ఎవ్రీ ఇయరు? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంత పే చేయాలి? డీడ్‌లో రాసుకున్నాం. 15% పే చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకు అనంటే పార్ట్నర్ లోన్ పైన ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలనేది యాక్ట్‌లో చెప్పలేదు. సో, దీంట్లో మనం డిస్క్రిషన్ ఆఫ్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ ఇష్టం. ఎంతంటే అంత రాసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా పాయింట్ అది? ఇట్స్ నాట్ ఎ క్యాపిటల్. నథింగ్ బట్ ఒక పార్ట్నర్ ఏమైతున్నాడు? హి ఈస్ యాక్టింగ్ లైస్ ఎ బ్యాంక్. బ్యాంక్ లెక్క యాక్ట్ చేస్తున్నాడు. పాయింట్ నంబర్ లాస్ట్ పాయింట్ ఇది. పిఎస్ఆర్ పార్ట్నర్ షేరింగ్ రేషియో యాస్ పర్ డీడ్. పిఎస్ఆర్ అంటే మీనింగ్ ఏంటిది? పార్ట్నర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సారీ. అంతేనా? పార్ట్నరా? కాదు గదా! ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ప్రాఫిట్ షేరింగ్ రేషియో యాస్ పర్ డీడ్. నార్మల్‌గా పార్ట్నర్ షేరింగ్ రేషియో ఎట్లుంటది? బేస్డ్ ఆన్ దేర్ క్యాపిటల్స్ ఉంటాయి. అవునా? కాదా? బట్ మీకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఏ, బి, సి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు నాన్న. ఒకసారి చూడండి. ఏబీసీ ముగ్గురు పార్ట్నర్స్ ఏం చేశారంటే ఏ, బి, సి. సి అనేవాడు క్యాపిటల్ 10,00,000 ఇచ్చిండు. బి అనేవాడు 5,00,000 ఇచ్చిండు. సి అనేవాడు 20,00,000 ఇచ్చిండు. 20,00,000 తెచ్చిండు. ఇప్పుడు మీరు టక్కుని ఇది చూసినప్పుడు మీకేం అర్థమైతది? ఆ! వీడికి ఎక్కువ షేర్ ఉంటది. తర్వాత వీడికి ఎక్కువ షేర్, తర్వాత వీడికి తక్కువ షేర్ ఉంటది. అవునా? కాదా? మీకు అట్నే కదా అర్థమైంది మనకి. చూసినప్పుడు ప్రైమా ఫేసి అదే కదా మనకి మీనింగు. బట్ సమ్ టైమ్స్ ఏమైతదంటే బేస్డ్ ఆన్ క్యాపిటల్స్ పార్ట్నర్స్ షేరింగ్ రేషియో ఉండదు. ఎందుకంటే ఫర్ సపోజ్ వీడు సీఏ, సీఎంఎన్, సీఎస్ఓ అనుకుందాం. అంటే వీడొక ప్రొఫెషనల్. వీళ్ళిద్దరు అంటే మీనింగ్ ఏంటి? చదువుకోలేని మీనింగ్ కాదు. రిగార్డింగ్ ప్రొఫెషనల్. ఈ 3 కోర్సెస్‌లో వాళ్ళేంటిది? అంతేనా? మన లాలో ఏంటిది? అంతేనా? ఇంజినీరా మనం? ఇంజినీరింగ్ కోర్స్‌లో మనమేంటిది? ఏలిముద్ర అంతేనా? సరే. ఇప్పుడేమైందంటే వీళ్ళేం జేసిర్రు? సీఏ ఫార్మ్ బెట్టిర్రు. వీళ్ళు ముగ్గురు కలిసి సీఎంఏ ఫార్మ్ బెట్టిర్రు. సీఎస్ ఫార్మ్ బెట్టిర్రు. ఇప్పుడు దాంట్ల సైనింగ్ పవర్ ఎవరికుంటది నాన్న? అవునా? అంతే గదా! వీళ్ళకి సైనింగ్ పవర్స్ ఉంటాయా? ఉండవు గదా! మరలాంటప్పుడు వీడు క్యాపిటల్ ఎక్కువ తీసుకురావాలా? తీసుకురావాల్సిన అవసరం ఉందా? లేదు గదా! అంటే అర్థమవుతుందా పాయింట్ అది?
పార్ట్నర్ షేరింగ్ రేషియో అనేది సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ క్యాపిటల్ ఉండకపోవచ్చు. అవునా? రీజన్ ఉందా లేదా? కాబట్టి మనం ఎప్పుడైనా సరే ప్రైమా ఫేసి వాడి క్యాపిటల్ ఇంత పెట్టిండు గదా! వాడు ఇంత పెట్టిండని చెప్పకూడదు. అందుకే డీడ్ రాసుకునేది. డీడ్‌లో ఏముంటది? పార్ట్నర్ షేరింగ్ రేషియో రాసుకోవచ్చు. నాట్ బేస్డ్ ఆన్ క్యాపిటల్. బేస్డ్ ఆన్ దేర్ నాలెడ్జ్ కావచ్చు. ఇంకా సమ్ వేరే కండిషన్ కూడా ఉండొచ్చు. ఓకేనా? లేదా ఇప్పుడు ఇంకెట్లుండొచ్చనంటే ఏబీసీ ఉందిరా. ముగ్గురున్నారు. ఏ, బి, సి. ఏ 10,00,000 ఇచ్చిండు. బి తెచ్చిండు. సారీ, సి తెచ్చిండు 10,00,000. సి అసలు రూపాయి తెచ్చిండు. ఏం తీసుకురాలే అసలు. రూ. 1 కూడా తీసుకురాలేదు. బట్ సి ఏం చెప్పిండంటే కంప్లీట్‌గా పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌ని మొత్తం నేనే రన్ చేస్తా. మీరు ఒక్కరోజు రానవసరం లేదు. మీ పనులు మీరు చేసుకోరి. మొత్తం నేను ఇక్కడ నుండి చూసుకుంటా. కంప్లీట్‌గా నాకు ఈక్వల్ షేర్ ఇయ్యిర్రి. 1:1:1 ఉండొచ్చా? ఉండొచ్చు కదా! అర్థమవుతుందా పాయింట్ ఇది? సో, ఇలా పార్ట్నర్స్ షేరింగ్ రేషియో అనేది నంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి ఉంటది. సో, అందుకని మనం ఏం చేయాలి? డీడ్ ఉంటే డీడ్‌ని చెక్ చేయాలి. ఓకేనా? ఎన్ని పాయింట్స్ వచ్చినాయిరా? 6ఆ? టోటల్ 6 పాయింట్స్ రిగార్డింగ్ డీడ్. డీడ్‌లో ఇవి మెయిన్. మీరు నేర్చుకొని ఉంటే యాక్ట్‌లో డీడ్‌లో మెయిన్ పాయింట్స్ ఉంటాయి. సబ్ పాయింట్స్ ఉంటాయి. అవునా? ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఓకేనా? ఇవి ఖచ్చితంగా రాసుకోవాలి డీడ్‌లో రాసినప్పుడు. ఒకవేళ పార్ట్నర్‌షిప్ డీడ్ ఉంటే మినిమమ్ ఇవైతే ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకేనా? లేకపోతే తగాదాలొస్తాయి. ఓకేనా? ఫైట్స్ అయితాయి అందుకనే. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం పార్ట్నర్‌షిప్ ఏబీసీ ఉంది కదా! దానికి డీడ్ లేదనుకుందాం. నో డీడ్. నో డీడ్ ఉన్నప్పుడు ఎలా రన్ చేయాలి? రైట్ నాన్న? నో సాలరీ. సాలరీ అసలు ఇవ్వకూడదు. సాలరీ అస్సలు ఇవ్వకూడదు. ఎవరికీ ఇవ్వకూడదు. ఓకేనా? నో కమిషన్. అస్సలు కమిషన్ ఇవ్వకూడదు. నో ఇంట్రెస్ట్ ఆన్. చెప్పండి. నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. క్యాపిటల్‌కి సింగిల్ రూపీ కూడా మనం ఇంట్రెస్ట్ పే చేయకూడదు. నెక్స్ట్ నో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సింగిల్ పెన్నీ కూడా మనం డ్రాయింగ్స్ దగ్గర నుంచి పార్ట్నర్‌షిప్ ఫర్మ్ కలెక్ట్ చేసుకోకూడదు. ఓకేనా? అరుణ్ ఏమైంది? ఆ! ఏమైంది మరి? రాయట్లేదు. రాస్తున్నావా? సరే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఆర్ అడ్వాన్స్ బై పార్ట్నర్. మీరు గెస్ చేయండి. ఇంట్రెస్ట్ ఆన్ మనం ఏం చేసినామనంటే తెలుసు కదా! పార్ట్నర్ నుంచి లోన్ తెచ్చుకున్నాం. దానిపైన ఇంట్రెస్ట్ పే చేయాలా? డీడ్ ఉంటేనే పే చేయాలా? డీడ్ లేకపోయినా పే చేయాలా? డీడ్ లేకపోయినా పే చేయాలి. కానీ యాక్ట్ ఏం చెప్తుందంటే 6% పే చేయని చెప్పింది. ఓకేనా? 6% పర్ యానమ్. 6% అని నేను చెప్తే మీనింగ్ ఏంటిది? పర్ యానమేనా? ఏం మెన్షన్ చేయకపోతే పర్సెంటేజ్ తర్వాత పర్ యానమ్ అది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఆర్ అడ్వాన్స్ బై పార్ట్నర్. డీడ్ ఉన్నా లేకున్నా వాడికి ఇంట్రెస్ట్ పే చేయాలి. బట్ డీడ్ లేనప్పుడు యాక్ట్ ఇన్వాల్వ్ అయితుంది. ఏమని? 6% పే చేసుకో అని చెప్పి. అంతేనా? ప్రాఫిట్ షేరింగ్ రేషియో విల్ బి ఈక్వల్. అందరికి ఈక్వల్. నువ్వు ఎంతనైనా క్యాపిటల్ పెట్టకపో. అంతేనా? నువ్వు పార్ట్నర్ అయితే చాలు. అందరికి సేమ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వస్తది. మేబీ దీనిపైన మీకు ఒక బిట్ రావచ్చేమో మేబీ. 2 మార్క్స్ బిట్ ఒకటి. రాసారా ఇది? నెక్స్ట్ టాపిక్. రేషియోస్. టాపిక్ రేషియోస్. సరే. అసలు ఈ రేషియోస్ అనే టాపిక్ ఎందుకొచ్చింది పార్ట్నర్‌షిప్‌లో? ఎందుకంటారు? ఆ! ఒక్కడే గదా! అంతేనా? ఒక్కడే పార్ట్నర్ అయితే సరే. ఒక్కడే ఓనర్ అయితే ఏం చేయొచ్చు? వచ్చిన ప్రాఫిట్, లాస్ మొత్తం వాడే జోబులో ఏసుకొని వెళ్ళిపోతాడు. లేదా వాడి జోబులోకెళ్ళి పెడతాడు. ఇప్పుడు మరి నంబర్ ఆఫ్ పార్ట్నర్స్ గదా! తగాదాలొస్తాయి గదా! ముందే ప్రీ డిటర్మైన్డ్ అలాంటివేం రాకుండా ముందే ఏం చేస్తాం మనం? వాళ్ళకి రేషియో ఎవడికి ఎంత షేర్ ఉంది?
ఎవడికి ఎంత షేర్ ఉందని కనుక్కుంటాం మనం. అంతేనా? సరే. మీకు ఫస్ట్ ఏం రాసుకున్నాం మనం? టాపిక్స్ ఏమేమి కవర్ అవుతున్నాయి మనకి? అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్, డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్. ఈడి వరకు నేర్చుకున్నాం. ఫస్ట్ అయితే. అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ మీనింగ్ ఏంటిది? ఆల్రెడీ ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉంది. దానికి ఒక కొత్త పార్ట్నర్ వస్తుంది. అంతేనా మీనింగ్ అది? ఆల్రెడీ ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉంది. దాంట్లో కొత్తోడు జాయిన్ అవుతున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆల్రెడీ ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉంది అనంటే, అందులో మినిమమ్ ఇద్దరైతే పార్ట్నర్స్ ఉంటారు గదా! మినిమమ్ 2 మెంబర్స్ పార్ట్నర్స్ గదా! ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పీఎస్ఆర్ ఒకటుంటది. ప్రాఫిట్ షేరింగ్ రేషియో అని వాళ్ళకి ఆల్రెడీ ఉండుంటది గదా! ఏ అండ్ బి పార్ట్నర్స్ అనుకుందాం. సి న్యూ పార్ట్నర్ అనుకుందాం. ఇప్పుడు సి అనేవాడు పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో జాయిన్ అవుతున్నానంటే, ఆబ్వియస్‌గా వీళ్ళు ఓల్డ్ పార్ట్నర్సే గదా! అంతే గదా! అంటే వీళ్ళకొక ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉండుంటది అప్పటికే. అవునా? అవునా? ఫర్ సపోజ్ 5:5 అనుకుందాం. అవునా? 5:5 ఇప్పుడు కొత్తోడొస్తే వీళ్ళేం జేయాలి ఖచ్చితంగా? వీడికి షేర్ ఇవ్వాలి గదా! మరెక్కడి నుంచి ఇవ్వాలి? అంతేనా? ఇలా ఏంటనంటే రేషియోస్ ఎక్కడ యూజ్ అవుతాయంటే, ఆల్రెడీ ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉంది. అక్కడేం యూజ్ అవ్వదు. వాడికి రేషియోస్ ఉండుంటాయి. సమ్ రేషియో ఉండుంటది. ఎవరైనా న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయినా, లేదా ఉన్న పార్ట్నర్ ఎవరన్నా బయటికి వెళ్ళిపోయినా అప్పుడేమైతది మనకి పార్ట్నర్ షేరింగ్ రేషియో అనేది ఆల్టర్ అవుతది. చేంజెస్ వస్తా ఉంటాయి. ఓకేనా? ఆ చేంజ్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది మనం నేర్చుకుంటాం రేషియోస్‌లో. ఓకేనా? సరే ఎగ్జాంపుల్ రాసుకోండి అందరూ. ఎగ్జాంపుల్ మెయిన్‌గా మనకి అడ్మిషన్ అప్పుడు, రిటైర్మెంట్ అప్పుడు, డెత్ అప్పుడు బాగా యూజ్ అయితాయి ఇవి. ఓకేనా? ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ ఫర్ ఈక్వల్ రేషియో. దట్ ఈస్ 1:1. A and B are partners for equal ratio, that is 1:1. Profit for the year is equal to rupees 30 lakhs. అక్కడ వరకు రాసుకున్నారు కదా! ఆగండి ఇంకా. సరే. ఏ అండ్ బి అనే పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉంది నాన్న. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు కదా! వాళ్ళ రేషియో ఎట్లుంది? ఈక్వల్‌గా ఉంది. ఇప్పుడు వాళ్ళు పార్ట్నర్‌షిప్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? ఆ ఇయర్‌లో 30 లాక్స్ వచ్చింది. ఇప్పుడు మరి ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి వీళ్ళిద్దరూ? షేర్ చేసుకోవాలి కదా! 2 పార్ట్నర్స్ హాస్ టు షేర్ 30 లాక్స్ ప్రాఫిట్. ఏ రేషియోలో? 1:1. సో, ఏకి ఎంత ప్రాఫిట్ వస్తది? ఎంతొస్తది? సరే. మీరేం జేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:1 రేషియో ఉంది గదా! ఈ రేషియోస్‌ని ఫస్ట్ యాడ్ జేయాలి. ఎంతొచ్చింది? 2 యాడ్ జేస్తే ఎంతొస్తదో అటు ఉంది గదా! దాన్నేమనుకోని అసంప్షన్ తీసుకోరనంటే టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎ పార్ట్నర్‌షిప్ అనుకోండి. టోటల్ ఎన్ని షేర్స్ ఉన్నాయి పార్ట్నర్‌షిప్‌లో? 2 ఉన్నాయి. అంతేనా? పార్ట్నర్ ఏ దగ్గర ఒక షేర్ ఉంది. పార్ట్నర్ బి దగ్గర 1 షేర్ ఉంది. అంతేనా? పార్ట్నర్ ఏ దగ్గర 1 షేర్ ఉంది. పార్ట్నర్ బి దగ్గర 1 షేర్ ఉంది. ప్రాఫిట్ ఎంతుంది? 30 లాక్స్. ఇప్పుడేం జేయాలి మరి ఇప్పుడు? ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్‌కి డివైడ్ జేయాలి గదా! అంటే ఈ 30 లాక్స్‌ని ఎన్ని షేర్స్‌కి డివైడ్ చేయాలి మనం? టోటల్ షేర్స్ ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఈ 30 లాక్స్‌ని ఎన్ని షేర్స్‌కి మనం షేర్ చేయాలి? 2 షేర్స్‌కేనా? సో, 30 లాక్స్ అనేది ఎన్ని షేర్స్‌కి ఈక్వల్? 2 షేర్స్‌కి ఈక్వల్. అవునా కాదా? ఈచ్ షేర్‌కి ఎంత అమౌంట్ ప్రాఫిట్ అంటే ఏం చెప్తారు మీరు? ఈ 30 లాక్స్ ఈక్వల్ టు 2 షేర్స్. అంటే ఇప్పుడు నేనేం అడుగుతున్నా మిమ్మల్ని, ఈచ్ షేర్‌కి ప్రాఫిట్ ఎంత? 30 లాక్స్ డివైడెడ్ బై 2 చేసి ఏమొచ్చింది మనకి? 15 లాక్స్ ఫర్ ఈచ్ షేర్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఏ అనే పార్ట్నర్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? అంటే వీళ్ళకి ప్రాఫిట్ ఎంత ఇవ్వాలి మనం? 15 లాక్స్ ఈక్వల్ టు 1 షేర్ ఇంటూ 1 15 లాక్స్ అంతేనా? బి అనే పార్ట్నర్‌కి 1 షేర్ ఉంది. ఇంటూ 15 లాక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 లాక్స్ ప్రాఫిట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ మీరేం చేయాలంటే ఇచ్చిన రేషియోస్‌ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక ఫిగర్ వస్తది కదా! ఒక నంబర్ వస్తది కదా! ఆ నంబర్ మీరేమనుకోవాలి? టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ రిలేటింగ్ టు ద ఫర్మ్. ఫర్మ్‌లో టోటల్ అన్ని షేర్స్ ఉన్నాయని మీరు ఫీల్ అవ్వాలి. టోటల్ ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఈ ఫర్మ్‌లో ప్రెజెంట్ దాంట్లో 2 ఉన్నాయి. అంతేనా? ఆ 2 షేర్స్‌కి టోటల్ ప్రాఫిట్ ఎంతొచ్చింది మనకి? 30 లాక్స్ వచ్చింది. సో, మనం ఏం చేయాలి ఫస్టు? ఫర్ ఈచ్ షేర్‌కి ప్రాఫిట్ ఎంతో కనుక్కోవాలి. దాని తర్వాత ఏం చేయాలి?
డివైడ్ బిట్వీన్ పార్ట్నర్స్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో టోటల్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 షేర్స్. టోటల్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1 షేర్. వీడి దగ్గర 1 షేర్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్‌లో మనం ఏం కనుక్కుంటామనంటే రూపీస్ 30,00,000 ఈజ్ ఈక్వల్ టు 2 షేర్స్. ప్రాఫిట్ ఫర్ 1 షేర్ ఈజ్ ఈక్వల్ టు 30,00,000 డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 2. రూపీస్ 15,00,000. ఇప్పుడేం చేయాలి? షేర్ బిట్వీన్ పార్ట్నర్స్. సో 15,00,000 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 15,00,000. 15,00,000 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 15,00,000. ఓకేనా? ఇది రాసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఇచ్చిన రేషియోస్‌ని టోటల్ యాడ్ చేసి నంబర్ ఆఫ్ షేర్స్ అని అజంప్షన్ తీసుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. దాని నుంచి మనం ఏం చేయొచ్చు? ఈచ్ షేర్‌కి ఎంత ప్రాఫిటో కనుక్కోవచ్చు. ద నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్. అంతేనా? అది రాసి చెప్పిన తర్వాత కేస్ 1. నౌ సి వాంట్స్ టు జాయిన్ ఐస్. రాసుకోండి. సి వాంట్స్ టు జాయిన్ యాస్ న్యూ పార్ట్నర్ ఫర్ ఈక్వల్ రేషియో which means A, B, C. Ratio is equal to 1:1:1. Now C wants to join as new partner for equal ratio. So ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటిది? A, B, C are equal partners అని మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 30,00,000. ఇప్పుడు సి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బిజినెస్ చేసిర్రు ఏబీసీ కలిపి. సో వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? మళ్ళీ 30,00,000 వచ్చింది. ఓకేనా? ఈ 30,00,000 ఏం చేయాలి? ఏకి, బికి, సికి ముగ్గురికి షేర్ చేయాలి. అంతేనా? వి హావ్ టు షేర్ పార్ట్నర్ టు ఏ, బి, సి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? రేషియోస్‌ని యాడ్ చేసుకోవాలి. సో టోటల్ రేషియోస్‌ని యాడ్ చేస్తే ఎంత వస్తదమ్మా ఫిగరు? 3. సో 3 షేర్స్. టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ద ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ప్రాఫిట్ ఫర్ ఈచ్ షేర్ కనుక్కోవాలి. అంతేనా? ప్రాఫిట్ ఫర్ ఈచ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 30,00,000 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 10,00,000. అంతేనా? అంతేనా? సో ఇప్పుడు ఏ పార్ట్నర్ ఏకి ప్రాఫిట్ ఎంత? బి ప్రాఫిట్ ఎంత? సి ప్రాఫిట్ ఎంత? చెప్పండి ఒకసారి. ఏ, బి, సి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 10,00,000, రూపీస్ 10,00,000, రూపీస్ 10,00,000. ఎందుకు? ఈచ్ పార్ట్నర్ ఆర్ హోల్డింగ్ ఓన్లీ 1 షేర్. అంతేనా? 1 షేర్‌కి ప్రాఫిట్ ఎంత ఇవ్వాలి? 10,00,000 ఇవ్వాలి. సో ఈచ్ పార్ట్నర్ ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 షేర్. సో ఈచ్ పార్ట్నర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 10,00,000. ఓకేనా? ఇప్పుడు చూడండి. బిఫోర్ సి యాస్ ఎ పార్ట్నర్ ఇన్ అవర్ ఫర్మ్, profit share of A is equal to 15 lakhs, profit share of B is equal to 15 lakhs. After C, share of A ఎంత వచ్చింది? 10 lakhs, B 10 lakhs, C 10 lakhs. ఇప్పుడు మీరు ఇక్కడ కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏమైనా ఉందా? బిఫోర్ సి యాస్ ఎ పార్ట్నర్ ఏ ప్రాఫిట్ షేర్ ఎంత? 15 lakhs. ఆఫ్టర్ సి యాస్ ఎ పార్ట్నర్ ఏ షేర్ ఎంత? 10 lakhs.
సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ టు ఏ పార్ట్నర్ ఈజ్ ఈక్వల్ టు అంతేనా 10 లాక్స్ ఏనా? సో రూపీస్ 10 లాక్స్. బి ఎంత లాస్ అయ్యిండు? రూపీస్ 10 లాక్స్. సి సారీ 5 లాక్స్ కదా! రూపీస్ 5 లాక్స్, రూపీస్ 5 లాక్స్, రూపీస్ 0. 10 లాక్స్ ఏమైంది ఇక్కడ? గెయిన్. అంతేనా? సో న్యూ పార్ట్నర్‌షిప్‌లో జాయిన్ అవుతే డిఫరెన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా మనకి? అంటే ఏమైతుంది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ సమ్ ప్రాఫిట్‌ని ఏమైతుర్రు? లాస్ అవుతుర్రు. న్యూ పార్ట్నర్ ఏమవుతున్నాడు? సమ్ ప్రాఫిట్ గెయిన్ అవుతున్నాడు. ఆల్వేస్ రిమెంబర్ బికాస్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్ ఆల్వేస్ న్యూ పార్ట్నర్ విల్ గెయిన్. ఓకేనా? సో ఇక్కడ లాస్ ఉంది కదా! లాసేనా ఇది? ఇది గెయిన్. వీళ్ళు లాస్ అయ్యిర్రు. లాస్ కెన్ ఆల్సో కాల్డ్ యాస్ సాక్రిఫైస్. ఓకేనా? సరే ఇది రాసుకోండి అందరూ. రాసారా ఇక్కడి వరకి? ఆ! లాస్, లాస్ ఈక్వల్ టు రూపీస్ 5 లాక్స్, రూపీస్ 5 లాక్స్. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఈక్వల్ టు రూపీస్ 10 లాక్స్. సో లాస్‌కి వేరే నేమ్ ఏమైనా ఉందా అంటే సాక్రిఫైస్. ఇక్కడ ఏం చేసినాం మనం? ఓల్డ్ ప్రాఫిట్ మైనస్ న్యూ ప్రాఫిట్ చేస్తే మనకేమొచ్చింది? అంతేనా? సాక్రిఫైస్ వచ్చింది ఆర్ గెయిన్ వచ్చింది. అంతేనా? సరే చూద్దాం. దీన్ని బట్టి మనం ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేద్దాం. ఓల్డ్ ప్రాఫిట్ మైనస్ న్యూ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైస్ సాక్రిఫైస్డ్ ప్రాఫిటా? సాక్రిఫైస్డ్ ప్రాఫిట్. అంతేనా? ఓల్డ్ ప్రాఫిట్‌లో నుంచి న్యూ ప్రాఫిట్ మనం ఎలిమినేట్ చేస్తే మనకేమొచ్చింది? సాక్రిఫైస్డ్ ప్రాఫిట్. సో దీనికేం చేసి మనం ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైసింగ్ రేషియో. బట్ ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ సి అనే పార్ట్నర్ ఉన్నాడా? ఫస్ట్‌లో సి అనే పార్ట్నర్ ఓల్డ్ రేషియో ఎంత? 0. సి అనే పార్ట్నర్‌ది ఓల్డ్ రేషియో 0. ఇక్కడ చూడండి. కేస్ 1లో సికుందా రేషియో? న్యూ రేషియో ఉంది గదా! సి కేస్‌లో మనం ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఏస్తే సాక్రిఫైసింగ్ రేషియో వచ్చిందా? సాక్రిఫైస్డ్ ప్రాఫిట్ వచ్చిందా? గెయిన్డ్ ప్రాఫిట్ వచ్చిందా? గెయిన్డ్ ప్రాఫిట్. అంటే సమ్‌టైమ్స్ ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు గెయినింగ్ రేషియో. అంతేనా? ఎప్పుడు? ఆన్సర్ నెగెటివ్ రావాలి. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఏసినాం ఇక్కడ. ఓల్డ్ ప్రాఫిట్ ఎంత సిది? 0. 0 మైనస్ 10 లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 లాక్స్. అర్థమవుతుందా? అంటే ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో చేస్తే మనకొచ్చే ఆన్సర్ గనుక పాజిటివ్ అయితే సాక్రిఫైసింగ్ రేషియో. నెగెటివ్ అయితే గెయినింగ్ రేషియో. అర్థమవుతుందా? ఇది ఓకేనా? గెయినింగ్ రేషియో ఎప్పుడొస్తది? ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఏస్తే మనకొచ్చిన ఆన్సర్ ఏం గావాలి? నెగెటివ్‌లుండాలి. అంతేనా? సో, ఇది రాసుకున్నానా? ఓల్డ్ ప్రాఫిట్ మైనస్ న్యూ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైస్డ్ ప్రాఫిట్. సమ్‌టైమ్స్ ఏమొస్తది? గెయిన్డ్ ప్రాఫిట్ అని వస్తది. సరే ఇంకొంచెం నీట్‌గా రాస్తా ఆగండి. ఇది ఈక్వేషన్. ఒక్క నిమిషం ఆగండి. ఓల్డ్ ప్రాఫిట్ మైనస్ న్యూ ప్రాఫిట్. మనకు ఆన్సర్ గనక పాజిటివ్ వస్తే దాన్నేమనాలి? మనకొచ్చిన ఆన్సర్ పాజిటివ్ అయితే మనకొచ్చిన ఆన్సర్ పాజిటివ్ అయితే సాక్రిఫైస్డ్ ప్రాఫిట్. ఒకవేళ ఆన్సర్ నెగెటివ్ వస్తే గెయిన్డ్ ప్రాఫిట్. ఓకేనా? దీన్ని మనం ఇంకెలాగ రాసుకోవచ్చు? ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వస్తే ఆన్సర్ ఏంటి నాన్న? సాక్రిఫైస్డ్ రేషియో. ఓల్డ్ రేషియో మైనస్
న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ నెగెటివ్ వస్తే గెయినింగ్ రేషియో. ఓకేనా? ఈ ఈక్వేషన్ మర్చిపోవద్దు. రాసారా? సరే. మళ్ళొకసారి వినండి. కేస్ 2 రాయండిది. సి వాంట్స్ టు జాయిన్ సి వాంట్స్ టు జాయిన్ యాస్ న్యూ పార్ట్నర్. సి వాంట్స్ టు జాయిన్ యాస్ న్యూ పార్ట్నర్. న్యూ రేషియో ఈక్వల్ టు 1:2:1, comma ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 30 lakhs. ఇప్పుడేం చేయాలంటే ఈ ప్రాఫిట్ మీరు షేర్ చేయండి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? సి జాయిన్ అయిన తర్వాత 3 పార్ట్నర్స్. సో, ప్రాఫిట్ ఎంత? 3 పార్ట్నర్స్ కలిపి 30 lakhs. ఇప్పుడు మీరేం చేయాలంటే ఏకి ఎంత షేర్ వస్తది? బికి ఎంత షేరు? సికి ఎంత షేర్? ఈ 3 కనుక్కొని చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? యాడ్ టోటల్ నంబర్ ఆఫ్ రేషియో. టోటల్ రేషియో ఎంతొచ్చింది? ఎంత? టోటల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు టోటల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 4. అంతేనా? అంటే నథింగ్ బట్ 4 షేర్స్. ప్రాఫిట్ ఫర్ ఈచ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 30 lakhs డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7.5 lakhs. అంతేనా? ఇప్పుడు చూడండి. ఏ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 7.5 lakhs ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 7.5 lakhs. బి దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 7.5 lakhs ఇంటూ 2 15 lakhs. సి దగ్గర ఎన్ని ఉన్నాయి? 7.5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 7.5 lakhs. అర్థమవుతుందా? సింపుల్‌గా మీరేమనుకోవాలంటే ఇచ్చిన రేషియోని మొత్తం యాడ్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ అనుకోవాలి. ఈ ప్రాఫిట్ 30 లాక్స్ ప్రాఫిట్ ఎన్ని షేర్స్‌కి కలిపి? 4 షేర్స్‌కి కలిపి. మనకేం ఫైండ్ ఔట్ చేయాలి ఫస్టు? ఈచ్ షేర్ ఫైండ్ ఔట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఈజీ టు డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? దీన్ని ఇంకొంచెం రాస్తా చూడండి మీరు. అందరూ పెన్ డౌన్ చేయండి. ఇదొక మెథడ్ కదా! దీన్ని కొంచెం అది చేద్దాం. ఏ ఉన్నాడు కదా! ఏ ప్రాఫిట్ ఎంతరా అంటే టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ షేర్స్ ఇంటూ ఏ షేర్. ఏమొచ్చింది? 7.5 lakhs. పి తీసుకుందాం. టోటల్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ షేర్స్ చేస్తే ఏమొస్తది మనకు? 1 షేర్‌కొస్తది. ఇంటూ బి షేర్స్ ఎన్ని? 2 15 lakhs. ఓకేనా? 15 lakhs. మరి ఎందుకు 30/4 ఇంటూ 2 ఏసినాం అర్థమైందా? 30/4 ఇంటూ 2 ఎందుకు ఏసినాం? 30/4 ఇంటూ 1 ఎందుకు ఏస్తున్నాం? సి ఎంత షేరు? 30 lakhs డివైడెడ్ బై 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 7.5 lakhs. ఓకేనా ఇది? రాసుకోండి ఇది. టోటల్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 7.5 lakhs. సో, ఏ, బి, సి షేర్ ఈజ్ ఈక్వల్ టు 30 lakhs divided by 4 into 1 is equal to 7.5 lakhs. 30 lakhs divided by 4 into 2 is equal to 15 lakhs. 30 lakhs divided by 4 into 1 is equal to 7.5 lakhs. ప్రాఫిట్స్ ఆఫ్టర్ సి అర్థమైందా? ఈ కేస్‌లో పార్ట్నర్ ఏ లాస్ అయిండా ఏమన్నా? పార్ట్నర్ ఏ లాస్ అయిండా? పార్ట్నర్ సి జాయిన్ అవ్వకంటే ముందు పార్ట్నర్ ఏ షేర్ ఎంత? 15 lakhs. పార్ట్నర్ బి బిఫోర్ జాయినింగ్ ఆఫ్ పార్ట్నర్ సి, పార్ట్నర్ బి ప్రాఫిట్ ఎంత? 15 lakhs. ఇప్పుడెంత? 15 lakhs. ఇక్కడ మరి టోటల్‌గా సి ఎంత గెయిన్ అయిండు? 7.5 lakhs.
ఇప్పుడు ఏ అండ్ బి కలిపి ఇచ్చిర్రా? లేకపోతే ఓన్లీ ఏ ఇచ్చిండా? ఓన్లీ ఏ. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, న్యూ పార్ట్‌నర్ జాయిన్ అయినప్పుడు ఓల్డ్ పార్ట్‌నర్స్ అందరూ లాస్ అవుతారా? మేబీ సమ్ మెంబర్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఖచ్చితంగా ఎవరో ఒకరు అవ్వాల్సిందే. మినిమమ్ ఒకరైతే కావాలి. మాక్సిమం ఉన్న అందరు పార్ట్నర్స్ కావచ్చు. ఖచ్చితంగా న్యూ పార్ట్నర్ ఏం కావాలి? గెయిన్ అవ్వాల్సిందే. అంతేనా? ఇప్పుడు నేనేమన్నా అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి. మీకోటి నేర్చుకుందాం మనం. ఈ కేస్‌లో ఒకటి నేర్చుకుందాం. ఓల్డ్ రేషియో ఎంత నాన్న? ఏబీది ఓల్డ్ రేషియో ఎంత? 1:1. ఇది ఓల్డ్ రేషియో. న్యూ రేషియో ఏంటిది? ఏ, బి, సి. చెప్పండి. 1:2:1. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సాక్రిఫైసింగ్ రేషియో ఆఫ్ ఏ, బి అండ్ గెయినింగ్ రేషియో ఆఫ్ సి కనుక్కోండి. త్రూ రేషియోస్. ఇంతసేపు అమౌంట్‌తో కనుక్కున్నాం కదా మనం. లాస్ అయ్యారా లేదా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విత్ ఫ్రాక్షన్స్ రేషియోస్‌తోని చేద్దాం. వితౌట్ ఎనీ అమౌంట్. చేయండి ఒకసారి ఇది. సాక్రిఫైసింగ్ రేషియో ఆఫ్ ఎవరు సాక్రిఫైస్ అయ్యిర్రు, ఎవరు గెయిన్ అయ్యారో కనుక్కోండి చాలు. ఏదైనా ఫైండ్ అని మీకేమైనా క్వెషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? రఫ్ నోట్‌లు చేయండి. మీ క్లాస్ వర్క్‌లో చేయకండి. వచ్చిందా? ఫాస్ట్‌గా చెప్పాలి. ఫాస్ట్‌గా చేయాలి ఆన్సర్స్. సాక్రిఫైసింగ్ అండ్ గెయినింగ్ 2. 1 బై సరే. చూడండి నాన్న ఒకసారి. మీరొకసారి చూడండి. ఈ 1:1 రేషియోని నేను 1/2, 1/2 రాసుకుంటున్నా. ఓకేనా మీకు ఫైనా? అంతేనా మీనింగ్ అది? 1:1ని 1/2, 1/2 రాసుకోవచ్చా? దీన్ని 1/4, 2/4, 1/4. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా రాయడం వల్ల? సరే. ఇప్పుడేం కావాలి మనకి? ఏ గెయిన్ అయిందా? సాక్రిఫైస్ అయిందా కనుక్కోవాలి. అంతేనా? సో, ఏ ఓల్డ్ రేషియో ఎంత? 1/2 మైనస్ న్యూ రేషియో ఎంత? 1/4 చేస్తే మనకు ఐదర్ గెయినింగ్ గాని, సాక్రిఫైసింగ్ గాని వస్తది. అంతేనా? డినామినేటర్ సేమ్ ఉన్నాయా? సేమ్ లేకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు? డినామినేటర్ సేమ్ తెచ్చుకోవాలి. అప్పుడే ఫ్రాక్షన్స్‌ని అడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని చేయొచ్చు. ఫ్రాక్షన్స్‌ని మనం అడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని చేయాలి అనంటే డినామినేటర్ మస్ట్ అండ్ షుడ్ బి సేమ్. సేమ్ ఉందా? లేదు మరేం చేయాలి? ఎల్‌సిఎం చేయాలి. 4, 2 ఎల్‌సిఎం చెప్పండి. 4, 2. 2 2 జా 2 1 జా 2 1 జా. సో, మల్టిప్లై చేస్తే ఎంతొచ్చింది? 4. సో, 4 ఈస్ ద ఎల్‌సిఎం. 1/2 ఇంటూ 4 మైనస్ 1/4 ఇంటూ 4 డివైడెడ్ బై 4. 2 1 జా 2 2 జా 4 1 జా 4 1 జా అయిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఎంతమ్మా? 2. 1 ఇంటూ 1 1 మైనస్ 1 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 1/4. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఇస్తే ఆన్సర్ మనకు పాజిటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? పాజిటివ్. సో, ఇక్కడ ఏమైంది? సాక్రిఫైస్. సాక్రిఫైసింగ్ రేషియో ఆఫ్ ఏ. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2 1/4 1/2 మైనస్ 1 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఎస్ఆర్ ఇది. నెక్స్ట్ బి చేద్దామా? బి ఓల్డ్ రేషియో ఎంత? 1/2 న్యూ రేషియో 2/4. అడిషన్ చేసా ఇప్పుడు మనం డైరెక్ట్‌గా? చేయలేం గదా! ఎందుకు? డినామినేటర్ సేమ్ లేదు. సేమ్ ఇల్లంక 2, 4 ఉంటే ఏమొచ్చింది ఎల్‌సిఎం? 4 వచ్చింది. ఓకేనా? సో, 1/2 ఇంటూ 4 మైనస్ 2/4 ఇంటూ 4 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. 2 1 జా 2 2 జా 4 1 జా 4 1 జా. సో, 2
minus 2 divided by 4 is equal to 0. ఆన్సర్ నెగెటివ్ రాలేదు, పాజిటివ్ రాలేదు. అంటే నో గెయిన్, నో లాస్. నో గెయిన్, నో లాస్ ఇన్ కేస్ ఆఫ్ బి. ఇప్పుడు సి చూద్దామా? సి చూద్దాం. సి ఓల్డ్ రేషియో ఉందా? 0. మైనస్ న్యూ రేషియో ఉందా? ఎంత? 1/4. 0 మైనస్ 1/4 ఏమైతది? నెగెటివ్ 1/4. మరి ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఇస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? నెగెటివ్. సో, కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? గెయినింగ్ రేషియో. అంతే ఆన్సర్. ఓకేనా? అర్థమవుతుందా పాయింట్ ఇది? సరే. ఇంకా ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్ నంబర్ 1. ఎగ్జాంపుల్ నంబర్ 1 రాసుకోండి. ఏ మూన్, సన్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ profits and losses in the ratio of 3:2. Star admitted as new partner for 1/4 share of which 2/3 given by moon and 1/3 given by sun. Find sacrificing ratio, gaining ratio, new ratio. ఇక్కడ ఏం మిస్ అయినాయిరా? గెయినింగ్ రేషియో మిస్ అయింది, సాక్రిఫైసింగ్ రేషియో మిస్ అయింది, న్యూ రేషియో మిస్ అయింది. సో, మనం ఏం చేయాలి? ఫైండ్ దీస్ 3. ఓకేనా? చేయండి చూద్దాం. రఫ్ నోట్‌లో ట్రై చేయండి ఒకసారి. రఫ్ నోట్‌లో ట్రై చేయండి. ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవాలి అందరూ. సరే, ఒకసారి చూడండి నాన్న. ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరెవరు? ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరెవరు? మూన్ అండ్ సన్. ఓల్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి 3:2. అంతేనా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే న్యూ పార్ట్నర్ ఎవరు? న్యూ పార్ట్నర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్. స్టార్ న్యూ రేషియో ఇచ్చిర్రా? న్యూ రేషియో ఆఫ్ స్టార్ ఎంత? ఇచ్చిర్రా క్వెషన్‌లో? ఎంతకి జాయిన్ అయ్యిండు? 1/. అవునా? సరే చూడండి. ఇప్పుడు మూన్, సన్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ రేషియో, న్యూ పార్ట్నర్ న్యూ రేషియో ఇచ్చారు. ఇప్పుడు ఇంకేమి ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషను? న్యూ పార్ట్నర్ ఫర్ 1/4 షేర్ అని చెప్పిన తర్వాత ఈ 1/4 షేర్ ఎవరు షేర్ ఇచ్చారు? 1/4 షేర్ వాడికి ఎట్లొచ్చింది? స్టార్‌కి. బికాస్ ఆఫ్ 2/3 గివెన్ బై మూన్, 1/3 గివెన్ బై సన్.
ఈ 2/3, 1/3 మీనింగ్ ఏంట్రా అంటే చూడండి ఒకసారి. ఈ 1/4 షేర్ ఉందా? ఈ 1/4లో 2/3 ఎవరిచ్చిర్రు? ఎవరిచ్చిర్రు? 3/5, 2/5. ఇప్పుడు చూడండి. మూన్ ఎంత సాక్రిఫైస్ అయ్యిండు? 1/4 షేర్‌లో ఎంత సాక్రిఫైస్ అయ్యిండు? మూన్ అనే పర్సను 1/4 షేర్‌ల ఎంత సాక్రిఫైస్ చేసుకుండు? ఇంటూ 2/3. 1/4 షేర్‌ల సన్ ఎంత సాక్రిఫైస్ అయ్యిండు? 1/3. సో, ఈజ్ ఈక్వల్ టు 2/12 అంతేనా? కరెక్టేనా అది? అర్థమైందా పాయింట్ అది? మీకు ఇంకొంచెం అర్థం గానిక దిస్ ఈజ్ సాక్రిఫైసింగ్ రేషియో నేను అంటున్నా. సాక్రిఫైసింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2/12 నేను అంటున్నా. ఒకసారి చూడండిరా. రాజు చూడాలి తర్వాత నేర్చుకుందువు. ఫస్ట్ చూడు. నీకు అర్థమైద్ది ఫస్ట్ చూడు. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం? 1/4 షేర్ అనేది న్యూ పార్ట్నర్, న్యూ రేషియో అని అర్థం చేసుకున్నాం. ఈ 1/4 షేర్‌ల మూను 2/3 ఇచ్చిండు. సన్ను 1/3 ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లెక్క తీసుకుందాం చూడండి ఒకసారి. ఫర్ సపోజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 30,00,000 అనుకుందాం కొద్దిసేపు. ఒకవేళ ఎస్ఆర్ ఇప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్‌కి 30,00,000ని పంచమంటే ఎట్లా పంచుతారు మీరు? ఈ 30,00,000ని ఏం చేయాలంటే మూన్ అండ్ సన్‌కి షేర్ చేస్తే ఎట్లొస్తదిరా? 3/5, 2/5 రేషియోలో పంచండి. పంచండి చూద్దాం. దీన్ని ఎట్లా రాయొచ్చురా? 30,00,000 డివైడ్ బై టోటల్ షేర్స్ ఎంత? 5 ఇంటూ మూన్ షేర్ ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు 18,00,000. సో, 30,00,000 డివైడెడ్ బై టోటల్ షేర్స్ ఇంటూ సన్ షేర్ ఎంత? 2 ఈజ్ ఈక్వల్ టు 12,00,000 అంతేనా? ఇప్పుడు ఇదెప్పుడు? బిఫోర్, బిఫోర్ స్టార్. స్టార్ రాకంటే ముందు. ఆఫ్టర్ స్టార్, స్టార్ చూద్దాం. ఆఫ్టర్ స్టార్ 30,00,000 ప్రాఫిట్‌లో 30,00,000 ప్రాఫిట్‌లో స్టార్ షేర్ ఎంత? స్టార్‌కి చెప్పిర్రా? ఎంతిస్తారంట స్టార్‌కి? 1/4 ఇస్తా అని చెప్పిర్రు గదా! అంటే 30,00,000 1/4 ఇచ్చినట్టే గదా! సో, 30,00,000 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7.5 లాక్స్. ఇప్పుడు చూడండి ఒకసారి అందరూ అర్థం చేసుకోండి. 1/4 ఈక్వల్ టు ఎంతరా అమౌంట్ అయితే? 7.5 లాక్స్. ఈ 7.5 లాక్స్ ఖచ్చితంగా ఎవరొకరు ఇచ్చుండాలి. లేదా ఇద్దరు ఇచ్చుండాలి. అంతేనా? అదే కదా మనం నేర్చుకుంది స్టార్టింగ్ ఎగ్జాంపుల్. ఈ 7.5 లాక్స్ మరి ఎవరిచ్చిర్రు? వాడేమైనా హింట్ ఇచ్చిండా క్వెషన్‌ల? 2/3 గివెన్ బై మూన్ అట. ఈ 7.5 లాక్స్‌లో ఇంటూ 2/3 ఎవరిచ్చిర్రు? ఎంత? 5 లాక్స్. ఈ 7.5 లాక్స్‌లో ఇంకా మరి మిగతా 2.5 లాక్స్ ఎవరిచ్చిర్రు? మొత్తం ఎంతొచ్చిందిరా కొత్తోడికి? న్యూ పార్ట్‌నర్‌కి ఎంతొచ్చింది? 7.5. ఆ 7.5 మూన్ ఎంతిచ్చిండు? 5 లాక్స్ షేర్ చేసిండు. మరిప్పుడు మూన్ ఎంతిచ్చిండు? సారీ సన్ ఎంతిచ్చిండు? 1/3 అంటే ఎంత? 2.5 లాక్స్ అర్థమవుతుందా? ఇప్పుడు ఒక్కసారి గమనించండి. మీకిప్పుడు అర్థం కావాలి. 1/4 ఈక్వల్ టు 7.5 ఏనా? 1/4 ఈక్వల్ టు 7.5 ఏనా? అంటే 1/4 అని ఇక్కడ రాసిన అంటే 7.5 లాక్స్ ఏనా? 7.5 లాక్స్‌లో 5 లాక్స్ ఎవరిచ్చిర్రు? ఆ! ఇది 1/4. 7.5 ఈక్వల్ టు 1/4. 2/3 ఏంటిది? 7.5లో 2/3 మీనింగ్ ఏంటిది? 5 లాక్స్. ఇది అదేనా? అర్థమైందా? విత్ అమౌంట్, వితౌట్ అమౌంట్ అర్థమవుతుందా? 1/4ని మీరేం అర్థం చేసుకోవాలి? 7.5ని అర్థం చేసుకోవాలి. ఈ 7.5లో 5 లాక్స్ ఎవరిచ్చిర్రు? ఇది 2/3 అదేనా? ఇంటూ 2/3 చేస్తే ఏమొస్తది? 5 లాక్స్. వచ్చిన ఆన్సర్ ఏంటిది? 5 లాక్సేనా ఇది? ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది ఆన్సర్ మనకి? 5 లాక్స్ రావాలి. అర్థమైందా? ఇదే కదా మనం చేసింది. 1.4 ఇంటూ 2/3 చేస్తే మనకేమొచ్చింది? 5 లాక్స్. అర్థమవుతుందా? అమౌంట్‌లు అంటే అమౌంట్స్ ఉన్నప్పుడు, ఫ్రాక్షన్ ఉన్నప్పుడు అర్థమవుతుందా పాయింట్ ఇది? వాడివ్వలే. మనకి అమౌంట్ 30,00,000 అని ఇవ్వలే. మనం అర్థం చేసుకుంటున్నాం. అసలు 1/4 ఇంటూ 2/4 ఎందుకు చేయాలి? అర్థమవుతుందా? ప్రసాద్. ఇప్పుడు చూడు ఇంకోటి. ఈ 7.5లో 1/3 ఎవరిచ్చిర్రు? సన్ ఇచ్చిండు. 7.5 ఈస్ నథింగ్ బట్ 1/4.
అంతేనా? ఈ 2.5 నథింగ్ బట్ 1/3 అంతేనా? ఇదే కదా మనం చేసింది ఇక్కడ. ఓకేనా ఇది? ఇది మీకు అర్థం గానిక అంటే ప్రాక్టికల్ ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ చేయనీకి రాకపోతే మీరు ప్రాక్టికల్ యేసుకొని చేయొచ్చు. ఎందుకు అనంటే ఈ క్వెషన్‌ల ఆల్రెడీ కొత్త పార్ట్‌నర్ ఉన్నాడు గదా! స్టార్. వాడు షేర్ ఇచ్చిండా? వాడు షేర్ ఇచ్చి ఏం చెప్తున్నాడు? వాడి షేర్‌లో మిగతా పార్ట్నర్స్ ఎంత ఇస్తారని వాడు మెన్షన్ చేసిండు క్వెషన్‌ల. అంతేనా? సో, సాక్రిఫైసింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2/12:1/12 అర్థమైందా ఇది? ఇప్పుడు నేనేమంటున్నానంటే సాక్రిఫైసింగ్ రేషియో ఉంది. ఓల్డ్ రేషియో ఉంది. మన ఫార్ములా ఏంటిది? ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు సాక్రిఫైసింగ్ రేషియో. పాజిటివ్ వస్తే ఆన్సరు. అంతేనా? ఇప్పుడు ఓల్డ్ రేషియో, న్యూ రేషియో ఉంది. సారీ ఓల్డ్ రేషియో ఉంది. సాక్రిఫైసింగ్ రేషియో ఉంది. మనం న్యూ రేషియో కనుక్కోవచ్చా? ఏం చేయాలి? ఓల్డ్ రేషియో మైనస్ సాక్రిఫైసింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు న్యూ రేషియో. కనుక్కోండి చూద్దాం ఒకసారి. న్యూ రేషియో ఆఫ్ మూన్స్ అని కనుక్కోండి. న్యూ రేషియో మూన్ అండ్ సన్ కనుక్కోండి. వచ్చిందా కనుక్కోరా? చెప్పండి ఒకసారి. ఏం చేయాలి? 3/5 మైనస్ 2/12 అంతేనా చేయాల్సింది? డైరెక్ట్ యాడ్ చేయొచ్చా ఇప్పుడు అవి ఫ్రాక్షన్స్? ఎందుకు? డినామినేటర్ సేమ్ లేదు కాబట్టి యాడ్ చేయలేం. అంతేనా? చెప్పండి. ఎల్‌సిఎం ఎంత? 60. 3/5 ఇంటూ 60 మైనస్ 2/12 ఇంటూ 60 డివైడ్ బై 60. 5 వన్స్ 5 ట్వెల్వ్స్ 12 వన్స్ 12 ఫైవ్స్. సో, 3 ఇంటూ 12 ఎంత? 36 మైనస్ 10 డివైడ్ బై 60 ఎంత ఆన్సర్? 26/60 అర్థమవుతుందా పాయింట్లు? ఇది న్యూ రేషియో ఆఫ్ మూన్. మరిప్పుడు సన్ 2/5 మైనస్ 1/12 ఎల్‌సిఎం ఎంత? సేమ్ 60. 2/5 ఇంటూ 60 మైనస్ 1/12 ఇంటూ 60 డివైడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు 5 వన్స్ 5 ట్వెల్వ్స్ 12 వన్స్ 12 ఫైవ్స్ 24 మైనస్ 5 డివైడ్ బై 60 ఎంత? అర్థమవుతుందా? న్యూ రేషియో ఆఫ్ ఎవరిక్కడ? ఎవరిక్కడ? సన్ 9 మూన్. మరి కొత్తోడు తెచ్చిగా న్యూ రేషియో ఎంత? 1/4. ఇప్పుడు న్యూ రేషియో తీసుకుంటే 26/60 ఈస్ టు 19/60 ఈస్ టు 1/4. మరి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా? మరి రేషియో అని చెప్పొచ్చా దాన్ని? మరేం చేయాలి ఇప్పుడు డినామినేటర్? హైయెస్ట్ డినామినేటర్ ఏముంది ఇక్కడ? తక్కువనని ఏం చేయాలి? 6 లెక్క కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఇంటూ 15 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 26:19:15. దిస్ ఈస్ ద న్యూ రేషియో. అర్థమవుతుందా పాయింట్ నేనన్నది? సాక్రిఫైసింగ్ కనుక్కోరు. న్యూ రేషియో కనుక్కోరు. ఓకేనా? ఫ్రాక్షన్స్ అర్థమవుతున్నాయా? బాబు శివ ఓకేనా? సరే. ఇక్కడ కూడా రాసుకోండి అందరూ. న్యూ రేషియో ఆఫ్ మూన్ చేస్తే ఓకే. చేయకపోతే రాసుకోండి. మూన్, సన్ ఓల్డ్ రేషియో ఇచ్చిర్రు. సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోవాలి. సాక్రిఫైసింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2/12 ఈస్ టు 1/12. ఇంత పెద్దగా రాయనవసరం లేదు. మీకు ఆన్సర్‌లొస్తే చాలా షార్ట్‌కట్‌గా చేసేయొచ్చు. అవునా? మీకు ఇది చేయనీకొస్తే షార్ట్‌కట్‌లో 1 లైన్ ఆన్సర్ రాసేయొచ్చు. అట్లా రాసినా పర్లేదు. న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు 26/60 ఈస్ టు 19/60 ఈస్ టు 1/4 ఇంటూ 15 ఇంటూ 15 ఇంటూ 15 చేస్తే ఏమొస్తుందన్నా? 26:19:15
అయిపోయిందా ఇక్కడికి? సరే. ఎగ్జాంపుల్ స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ నంబర్ 2. ఎగ్జాంపుల్ నంబర్ 2. రెడ్ అండ్ గ్రీన్ రాయాలి. రెడ్ అండ్ గ్రీన్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ 5:4 రేషియో. Yellow is admitted as new partner for which red agreed to sacrifice half of his share, comma, and green agreed to sacrifice one third of his share. Find the sacrificing ratio and new ratio. Red, green are partners sharing profit and losses in the ratio of 5:4. Yellow is admitted as new partner for which red agreed to sacrifice half of his share and green agreed to sacrifice one third of his share. ఈ క్వశ్చన్ తీసుకుంటే ఒకసారి చూడండి అందరూ. ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరు? రెడ్, గ్రీన్. ఓల్డ్ రేషియో చెప్పండి ఒకసారి. 5:4 అంటే 5/9, 4/9 అంతేనా? న్యూ పార్ట్నర్ ఎవరు ఇక్కడ? యెల్లోకి ఎంత ప్రాఫిట్ ఇస్తున్నామో చెప్పినామా మనం? యెల్లో షేర్ చెప్పినామా? యెల్లో ప్రాఫిట్ ఇంత అని ఏమన్నా చెప్పినామా మనం? అందరు చూడాలి. రాస్తుర్రా ఇంకా? క్వశ్చన్ రాస్తుర్రా? ఈ క్వశ్చన్‌లో యెల్లో ఎవరైతే న్యూ పార్ట్నర్ సారీ యెల్లో కాదు. యెల్లోనేనా? యెల్లో న్యూ పార్ట్నర్ కదా! ఆ న్యూ పార్ట్నర్‌కి ప్రాఫిట్ ఎంతో చెప్పినామా ఎక్కడన్నా? చెప్పినామా? బట్ రెడ్ ఎంత సాక్రిఫైస్ అవుతుండు? గ్రీన్ ఎంత సాక్రిఫైస్ అవుతుండు చెప్పారా ఈ క్వశ్చన్‌లో? రెడ్ ఎంత సాక్రిఫైస్ అవుతాడట? వాడి దగ్గరున్న ప్రాఫిట్‌లో నుంచి 50% ఇచ్చేస్తాడు అంతేనా? హాఫ్ అంటే అదే కదా! గ్రీన్ ఎంత ఇస్తాడంట? 1/3 ఈస్ నథింగ్ బట్ 33.33 అంతేనా? అంటే వాడి దగ్గర రూ. 10 ఉంటే యెల్లోకి ఎంత ఇస్తాడంట? 33.33 రూపీస్ ఇస్తాడట. అదే రెడ్ ఏం చేస్తుండు? రెడ్ దగ్గర రూ. 10 ఉంటే ఎంత ఇస్తాడంట? రూ. 5 ఇస్తాడు అంతేనా? సో, సాక్రిఫైసింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మరి రెడ్ దగ్గర ఎంత షేర్ ఉన్నాయిరా? 5/9 కదా ఉన్నాయి. అంతేనా ప్రాఫిట్ ఉంది? 5/9 ప్రాఫిట్స్ ఉన్నాయి. దాంట్లో ఎంత ఇస్తాడట? మరి గ్రీన్ ఎంత ఇస్తాడు? వాడి దగ్గర ఉన్నది 4/9 ఉంది వాని దగ్గర షేరు. దాంట్లో ఎంత ఇస్తాడు? 1/3 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. 5/18 ఈజ్ టు 4/27 అదేనా సాక్రిఫైసింగ్ రేషియో? నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు? ఓల్డ్ రేషియో, సాక్రిఫైసింగ్ రేషియో ఉంటే ఫైండ్ న్యూ రేషియో. సో, రెడ్‌ది వాడిది కనుక్కోవచ్చా? ఈ పాయింట్స్ అర్థమైనాయా? ఈ క్వెషన్ అర్థం కావాలి. ఈ కేస్‌లో న్యూ పార్ట్నర్ ప్రాఫిట్ షేర్ ఎంతనో చెప్పలే మనం. బట్ ఓల్డ్ పార్ట్నర్స్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాఫిట్ చెప్పిర్రు. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ అయితదో చెప్పిర్రు. అంతేనా? రేషియోస్ తప్పు నాన్న. రేషియోస్ తప్పోద్దు. ఆన్సర్ మొత్తం తప్పవుతది. మీరు చేసిన అకౌంటింగ్ మొత్తం రాంగ్ అయితది. సో, రేషియోస్‌ని సెంటెన్స్ అర్థం చేసుకోర్రి. ఫైండ్ న్యూ రేషియో చెప్పండి ఎవరన్నా? న్యూ రేషియో ఫైండ్ ఔట్ చేసిర్రా ఎవరన్నా? న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ రేషియో మైనస్ సాక్రిఫైసింగ్ రేషియో. సో, రెడ్ కేస్‌లో ఏమైతది? 5/9 మైనస్ 5/18 ఎల్‌సిఎం సేమ్ ఉందా? లేదు. సో, ఎల్‌సిఎం ఎంతొస్తదిరా? 18, 9కి ఎల్‌సిఎం ఏమొస్తది?
18 సో 5/9 ఇంటూ 18 మైనస్ 5/18 ఇంటూ 18 డివైడెడ్ బై 18. 9 1 జా 9 2 జా 18 1 జా 18 1 జా. సో 10 మైనస్ 5 డివైడెడ్ బై 18 ఈజ్ ఈక్వల్ టు 5/18. గ్రీన్ కేసులో ఏమొస్తుంది? 4/19 మైనస్ 4/27. ఎల్సిఎం 27 సో 4/9 ఇంటూ 27 మైనస్ 4/27 ఇంటూ 27 డివైడెడ్ బై 27. 9 1 జా 9 3 జా 27 1 జా 27 1 జా ఎంతరా? 3 4 జా 12 మైనస్ 4 డివైడెడ్ బై 27 ఎంత వచ్చింది? 8/27. మరిప్పుడు మనకేం కావాలి? న్యూ పార్ట్నర్ ఎవరు? న్యూ పార్ట్నర్ న్యూ షేర్ ఎంత? న్యూ రేషియో ఎంత? తెలవదు. చెప్పిండా ఎక్కడైనా మెన్షన్ చేసిండా? బట్ ఎవరెవరు సాక్రిఫైస్ చేసిర్రు ఇక్కడ? రెడ్, గ్రీన్. మరి వాళ్ళ సాక్రిఫైసింగ్ రేషియోలు యాడ్ చేస్తే ఏమొస్తది మనకి? సరే ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఏ అనేవాడు ఎంత సాక్రిఫైస్ అయ్యిండ్రా? ఎంత లాస్ వచ్చింది ఏకి? బికి ఎంత లాస్ వచ్చింది? సికి ఎంత గెయిన్ వచ్చింది? ఈ 2 యాడ్ చేస్తేనా వచ్చింది? అంటే సాక్రిఫైసింగ్ రేషియో టోటల్ యాడ్ చేస్తే ఏమొస్తది మనకి? గెయిన్. గెయినింగ్ ఈస్ నథింగ్ బట్ న్యూ పార్ట్నర్ రేషియో అంతేనా? వాడికి ఏదైతే గెయిన్ ఉందో అదే న్యూ న్యూ రేషియో అంతేనా? మరిక్కడ ఈ క్వెషన్‌లో రెడ్ ఎంత సాక్రిఫైస్ అయ్యిర్రు? సాక్రిఫైసింగ్ రేషియో ఆఫ్ రెడ్ ప్లస్ సాక్రిఫైసింగ్ రేషియో ఆఫ్ గ్రీన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ రేషియో ఆఫ్ ఎవరిది? యెల్లో అంతేనా? సాక్రిఫైసింగ్ రేషియో ఆఫ్ రెడ్ ఎంత? 5/18 5/18 ప్లస్ యెల్లో ఎంత? 4/27. ఫ్రాక్షన్స్ సేమ్ ఉన్నాయా మరి? యాడ్ చేయొచ్చా? చేయలేం. మరేం చేయాలి ఇప్పుడు? 5/18 ఇంటూ 27 ఎల్‌సిఎం? కాదనుకుంటా. ఆ! 5/18 ఇంటూ 54 ప్లస్ 4/27 ఇంటూ 54 డివైడెడ్ బై 54. 18 1 జా 18 3 జా 27 1 జా 2 జా. సో, ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 8 డివైడెడ్ బై 54 ఈజ్ ఈక్వల్ టు 23/54. సో, న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు న్యూ రేషియో ఆఫ్ రెడ్, గ్రీన్, యెల్లో చెప్పండి. రెడ్ ఎంతొచ్చిందిరా? ఇదేనా? 5/18 8/27 8/27 లాస్ట్‌కి 23/54. డినామినేటర్ ఏదెక్కువుంది? మరి మిగతా డినామినేటర్ అన్ని ఏం చేయాలి? ఈక్వల్ టు 54 చేయాలి. సో, రెడ్ కేస్‌లో ఏమైతది? 5 ఇంటూ 3 డివైడెడ్ బై 18 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 2 డివైడెడ్ బై 27 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 23/54. సో, 15:16:23 ఈస్ ద న్యూ రేషియో. ఓకేనా ఇది? అర్థమవుతుందా? అందరికి. ప్రసాద్, శివ, రాజు, ఆర్‌ఐజేయుయేనా? సరే. అర్థమైందా ఇది? రేషియో కంఫర్టబులా ఇక్కడి వరకి? సరే. సరే. ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ నంబర్ 3. ఎగ్జాంపుల్ నంబర్ 3. యాపిల్, కామా banana are partners sharing profits and losses in the ratio of 3:2. Orange admitted as new partner.
ఫర్ 1/3 షేర్. ఇంతే. క్వెషన్ ఈడికి ఆగిపోయింది. మీరేం చేయాలి? ఫైండ్ న్యూ రేషియో, సాక్రిఫైసింగ్ రేషియో. యాపిల్, బనానా ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఆరెంజ్ అడ్మిటెడ్ యాస్ న్యూ పార్ట్నర్ ఫర్ 1/3 షేర్. ఫైండ్ సాక్రిఫైసింగ్ రేషియో అండ్ న్యూ రేషియో. ఈ క్వెషన్‌లో న్యూ పార్ట్నర్ ఆరెంజ్ ఉంది గదా! ఆరెంజ్ షేర్ ఎంతో చెప్పిర్రా? చెప్పిర్రా ఆరెంజ్ ఎంత షేర్ ఉందో? చెప్పిర్రా ఆరెంజ్ ఎంత షేర్ రా? 1/3. ఈ 1/3ని ఆబ్వియస్‌గా ఐదర్ ఎలోన్ ఏ అన్నా సాక్రిఫైస్ చేయాలి. లేదా బనానా ఎలోన్ అన్నా సాక్రిఫైస్ చేయాలి. లేదా యాపిల్ అండ్ బనానా ఇద్దరు కలిసి షేర్ చేయాలి. చెప్పిర్రా ఎంత షేర్ ఇచ్చిర్రో మరి? చెప్పిర్రా? బనానా ఎంత షేర్ ఇచ్చింది? యాపిల్ ఎంత షేర్ చెప్పిందా క్వెషన్‌లో? మరెట్లా హౌ? ఏం చెప్పకపోతే యాపిల్, బనానా హోల్ రేషియో ఏంటిది? 3:2. ఆ రేషియోలోనే వాళ్ళు సాక్రిఫైస్ చేసినట్టు. ఓకేనా? సో, ఓల్డ్ రేషియో, ఓల్డ్ పార్ట్నర్స్ యాపిల్, బనానా ఓల్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3:2. కాస్త దీన్ని 2/5, 3/5 రాసుకోవచ్చు కదా! న్యూ పార్ట్నర్ ఈ 1/3 షేర్ ఉంది కదరా! ఈ 1/3 షేర్‌లో యాపిల్ ఎంత సాక్రిఫైస్ అవుతాడట? 1/3 షేర్ అనేది న్యూ పార్ట్నర్ రేషియో అది. అవునా? న్యూ పార్ట్నర్ ప్రాఫిట్ అది. ఆ 1/3 అనే ప్రాఫిట్‌లో యాపిల్ ఎంత ఇస్తాడట? ఆ! 3/5. ఎందుకు ఎవరు చెప్పిర్రది? క్వెషన్ ఈస్ సైలెంట్ రిగార్డింగ్ యాపిల్ షేరు, బనానా షేర్. అంతేనా? కాబట్టి మనం ఏం చేయొచ్చు? వాళ్ళ ఓల్డ్ రేషియో ఏదైతే ఉందో అదే రేషియో‌ల సాక్రిఫై చేయరని చెప్పి మనం ఏం చేయాలి? అజంప్షన్ తీసుకోవాలి. అంతేనా? సో, 1/3 ఇంటూ 3/5 ఈజ్ టు 2/5 ఇంటూ 1/3 చెప్పండి. 3/15 ఈజ్ టు 2/15. ఇదేనా సాక్రిఫైసింగ్ రేషియో? అవునా? సరే. ఇప్పుడు న్యూ రేషియో కనుక్కోండి. న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. 3/5 మైనస్ 3/15 అంతేనా? ఆన్సర్ చెప్పండి. 3/5కి ఎల్‌సిఎం ఏంటిది? 15 ఏనా? 6/, వచ్చిందా? అంతేనా కరెక్ట్ అనేది? ఈజ్ టు వీటిదెంత? 2/5 మైనస్ 2/15. 2/15 చెప్పండి. 4/15 అంతేనా? న్యూ రేషియో. మరి సిదెంత? అది. వీళ్ళెవరిక్కడ? బనానా. మరి ఆరెంజ్? ఆరెంజ్ ఓల్డ్ రేషియో 0. సాక్రిఫైసింగ్ రేషియో గెయినింగ్ రేషియో వచ్చింది వాడికి. ఎంతొచ్చింది? 1/3. సో, న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1/3. మరేం చేద్దాం ఇప్పుడు? 6/15 ఈజ్ టు 4/15 ఈజ్ టు 1 ఇంటూ 5/3 ఇంటూ 5 అంతేనా? సో, రేషియో ఈజ్ ఈక్వల్ టు 60:4:5 ఈస్ ద న్యూ రేషియో. వస్తున్నాయా అందరికి? కాలిక్యులేషన్ ఆఫ్ రేషియోస్ ఓకేనా ఇప్పుడు? కంఫర్టబుల్ ఉందా? హ్మ్. ఇంకో క్వెషన్ చేయండి. ఎగ్జాంపుల్ నంబర్ 4 తీసుకుందాం. ఇది చూద్దాం ఎవరైనా చేస్తారేమో. యాపిల్, బనానా అండ్ ఆరెంజ్ ఆర్ పార్ట్నర్స్ లేదా పిఎస్ఆర్ రేషియో అని రాస్తారు.
ఆరెంజ్ పిఎస్ఆర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ 5:4:3. ఆరెంజ్ డైడ్ ఆర్ రిటైర్డ్ ఫ్రమ్ ది ఫర్మ్, పార్ట్నర్షిప్ ఫర్మ్. అండ్ హిజ్ అంటే ఎవరు ఇక్కడ? ఇక్కడ ఎవరు? నేను ఇక్కడ పక్కన పక్కన హిజ్ అని రాస్తే మీనింగ్ ఏంటిది? హిజ్ అంటే ఆరెంజ్ వస్తది. ఓకేనా? ఎందుకంటే సెంటెన్స్ కంటిన్యూషన్ ఎవరి పైన ఉంది? ఆ! హిజ్ షేర్ అక్వైర్డ్ బై యాపిల్ అండ్ బనానా ఇన్ ఈక్వల్ రేషియో. ఓకేనా? ఫైండ్ న్యూ రేషియో ఇక్కడ. చేయాలి. ఓల్డ్ పార్ట్నర్స్ యాపిల్, బనానా, ఆరెంజ్. ఓల్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 5/12, 4/12, 3/12. ఇప్పుడు బనానా షేర్ ఎంతరా? షేర్ ఆఫ్ ఆరెంజ్ ఎంత? షేర్ ఆఫ్ ఆరెంజ్ ఎంతరా? 3/12. ఈ 3/12ని చూడండి ఒకసారి. ఈ 3/12 షేర్‌నే కదా యాపిల్ అండ్ బనానా షేర్ చేసుకుంది. అంతే కదా! హిస్ షేర్ అంటే మీనింగ్ ఏంటిది? ఆరెంజ్ ప్రాఫిట్ ఎంతైతే ఉందో, ఆరెంజ్ ప్రాఫిట్‌ని ఎవరెవరు షేర్ చేసుకుర్రు ఇక్కడ? యాపిల్, బనానా. ఏ రేషియోలా? ఈక్వల్ రేషియోలో కదా! అంటే ఈ 3/12 షేర్స్ ఉన్నాయి కదా! ఈ 3/12ని 1/2 3/12 12 ఇంటూ 1/2లా షేర్ చేసుకున్నారు. అంతేనా మీనింగ్ అది? వీడు 0. అర్థమైందా? ఇక్కడ ఆరెంజ్ షేర్ ఎంతుంది? 3/12 ఉంది. ఆ 3/12ని ఎవరు షేర్ చేసుకుర్రు? డిస్ట్రిబ్యూట్ చేసుకుర్రు? యాపిల్ అండ్ బనానా. ఏ రేషియోలా? 1/2 ఈక్వివలెంట్ అదే కదా! ఈక్వివలెంట్ 1/2 ఏనా? 1/2, 1/2 కదా! చెప్పండి. షేర్ ఆఫ్ ఆరెంజ్ 3/24:3/24. ఇదేంటిదమ్మా? గెయినింగ్ రేషియోనేనా? గెయినర్ కదా! గెయినరా కాలేదా? లాస్ అయ్యారా? గెయిన్ అయ్యారా? బనానా అండ్ యాపిల్. గెయిన్. సో, ఇప్పుడు గెయినింగ్ రేషియో ఉంది మన దగ్గర. ఓల్డ్ రేషియో ఉంది. న్యూ రేషియో కనుక్కోవచ్చా? చెప్పండి. ఏం చేయాలి? ఓల్డ్ రేషియోకి గెయినింగ్ రేషియో యాడ్ చేయాలా? మైనస్ చేయాలా? న్యూ రేషియో కావాలంటే? స్టార్టింగ్‌లో నేర్చుకున్నాం కదా! యాడ్. సో, 5/12 ప్లస్ 3/24. చెప్పండి ఆన్సర్ చెప్పండి. 13/24. ఇక్కడ 3/24 ప్లస్ 4/12 చెప్పండి. 11/24. న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు 13:11. మరి ఇంకా ఆరెంజ్ ఏమైనా ఉంటాడా? ఆరెంజ్ 0 అయిపోతాడు. అంతేనా? ఇది అర్థమైందా? ఇంకో క్వెషన్ తీసుకోండి. క్వెషన్ ఎగ్జాంపుల్ నంబర్ 5. మూన్, సన్ అండ్ స్టార్. మూన్, సన్ అండ్ స్టార్. స్టార్ ఆర్ పార్ట్నర్స్, PSR, ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్
3:2:1 స్టార్ లేదా మూన్ అనుకుందాం. మూన్ డైడ్ ఆర్ రిటైర్డ్. డైడ్ ఆర్ రిటైర్డ్. రిటైర్డ్ ఫ్రమ్ ఫర్మ్. ఫైండ్ న్యూ రేషియో. దీనికి ఏయండి ఒకసారి. ఓల్డ్ పార్ట్నర్స్, మూన్, సన్, స్టార్. ఓల్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3/6, 2/6, 1/6. ఎవరు రిటైర్ అయ్యారు ఫర్మ్‌లో నుంచి? మూనే కదా! మూన్ ఎలిమినేట్ అయిపోతుండు. మూన్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 3/6 ఉంది షేర్ ప్రాఫిట్. ఈ 3/6 ప్రాఫిట్‌ని ఎవరు పంచుకుంటారు ఆబ్వియస్‌గా? ఎలోన్ సన్ ఒక్కడే తీసుకోవచ్చు. లేదా స్టార్ ఒక్కడే తీసుకోవచ్చు. లేదా ఇన్ కాంబినేషన్ తీసుకోవచ్చు. అంతేనా? క్వెషన్‌లో ఏమైనా చెప్పిండా? ఏం చెప్పకపోతే ఏం చేయాలి? ఓల్డ్ రేషియోలో షేర్ ఏసుకోవాలి. అంతేనా? సో, ఇక్కడ నిల్. గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేముంది నిల్. వీడికేం రాదు కదా! వీడే కదా సాక్రిఫైస్ చేసేది. సో, వీడి షేర్ ఎంత? 3 ఈ 3/6ని సన్ ఎంత తీసుకుంటాడు? 2/6. వాళ్ళ ఓల్డ్ రేషియో ఉంటది అదే కదా! ఈ 3/6ని స్టార్ ఎంత తీసుకుంటాడు? 1/6. అర్థమైందా పాయింట్ అది? ఇక్కడ మూన్ షేర్ 3/6 ఉంది కదా ప్రాఫిట్. ఆ ప్రాఫిట్‌ని సన్ అండ్ స్టార్ షేర్ చేసుకుంటారు. ఏ రేషియోలా? 2/6:1/6 రేషియోలో షేర్ చేసుకుంటారు. అంతేనా? రాజు ఎందుకు? తిను అరగక. ఎందుకు? ఆ! ఏ రేషియోలో షేర్ చేసుకోవాలో చెప్పలే మనకి. చెప్పకపోతే ఏమనుకోవాలి మనం? వాళ్ళ ఓల్డ్ రేషియో ఏదైతే ఉందో అదే రేషియోలో వాళ్ళు షేర్ చేసుకున్నట్టు. అంతేనా? చెప్పండి. 6/36:3/36 అంతేనా? గెయినింగ్ రేషియో. మరిప్పుడు న్యూ రేషియో ఫైండ్ ఔట్ చేయొచ్చా? న్యూ రేషియో ఆఫ్ మూన్ ఈజ్ ఈక్వల్ టు 0. సన్ ఎంత? 2/6 ప్లస్ 6/36 ఈజ్ టు 1/6 ప్లస్ 3/36. చెప్పండి ఆన్సర్. 0:2 చెప్పాలి ఆన్సర్ డైరెక్ట్‌గా. ఎల్‌సిఎం చేయండి మీరే. అంత కాదు. అంతొచ్చిందా? మీరు దాన్ని కట్ చేసి చెప్పినట్టు కదా! టేబుల్‌తోని డివిజన్ చేసి చెప్పిర్రు కదా! అట్లా చెప్పకండి. డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆ! 18 అదే 2/6 ఇంటూ 36 అంతేనా? ప్లస్ 6/36 ఇంటూ 30 ఇట్నే చేసిర్రు కదా! డివైడ్ బై ఎల్‌సిఎం ఎంత 36 అట్లా చేసి ఎంతొచ్చింది ఆన్సర్ డైరెక్ట్‌గా? 18 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 18:9. మీరేం చేశారంటే 9 వన్స్ 9 టూస్ చేసారు కదా! అట్లా చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా? అది అర్థమైతే చేయండి. అర్థం కాకపోతే చేయొద్దు. రాజు అర్థమైందా అది 9 వన్స్ 9? ఆ! ఒకవేళ అర్థం కాకపోతే టెన్షన్ పడమాకండి. 18:9 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 2:1 కూడా కరెక్ట్ ఆన్సరే. వచ్చిందా ఇది ఇప్పటి వరకి? కిరణ్‌మయి మాట్లాడలేదు. ఎన్టీఆర్ ఆ! ఓకేనా? రేషియోస్ అందరికి డన్. ఇంకొద్దు కదా రేషియోస్. చాలు కదా ఎగ్జాంపుల్స్. సరే నెక్స్ట్ టాపిక్ ఏంటిది? గుడ్ విల్. ఇప్పుడు కాదు రేపు.